ఫిలిం ఇండస్ట్రీ చరిత్రల కొన్ని సినిమాలు కేవలం వినోదం కోసమే మాత్రమే కాదు, సమాజాన్ని కదిలించడానికి, ప్రజల్లో ధైర్యం నింపడానికి వస్తాయి. అలాంటి క్లాసిక్ సినిమాలలో ఒకటి మన ఊరి పాండవులు. 1978లో విడుదలైన ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో సామాజిక అన్యాయాలపై తిరుగుబాటు కథను చూపిస్తూ ప్రేక్షకుల గుండెల్లో చివరి స్థాయిగా నిలిచిపోయిన సినిమా. ఈ సినిమాలో ముఖ్యంగా కనిపించే విశేషం ఏమిటంటే, ఒక గ్రామంలో జరిగే అన్యాయాలను, అణిచివేతకు వ్యతిరేకంగా సాధారణ మనుషులు ఎలా ఎదురిస్తున్నారు అనేది ఈ సినిమా కథ. ఈ సినిమాలోని కథ ఏంటంటే, ఒక గ్రామం, అక్కడి ప్రజలు భయంతో జీవిస్తున్నారు. దానికి కారణం ఒక క్రూరమైన జమీందార్, అతని దౌర్జన్యాలు, గ్రామస్తులు బానిసలుగా మారిపోయారు. అయితే ఈ పరిస్థితిని చూసి సహించలేని కొంతమంది యువకులు ఒక్కటవుతారు. వారు తమ గ్రామాన్ని రక్షించడానికి, అన్యాయానికి ఎదురు నిలవడానికి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇదే సమయంలో ఈ సినిమాలో పాండవుల భావనను ప్రతిబింబించే విధంగా 5గురి ప్రధాన పాత్రల్లో ఉంటాయి. వారు ఒక్కొక్కరు ఒక్కో లక్ష్యంతో ఉంటారు. ఒకరు ధైర్యంగా, ఒకరు న్యాయంగా, తెలివిగా, స్నేహ త్యాగంగా ఈ 5గురు కలిసి గ్రామానికి ఒక పాండవుల్లా తయారవుతారు. చిరంజీవి గారి పాత్ర చిన్నదైనా గుర్తుండిపోయే పాత్ర. ఈ సినిమాలో చిరంజీవి గారి పాత్ర చాలా పెద్దది కాకపోయినా ఆయన స్క్రీన్ ప్రజెన్స్ అప్పుడే కనిపించింది. ఈ సినిమా సమయంలోనే ఆయన ఇంకా స్టార్ కాలేదు, కానీ ఆయన ఎనర్జీ, డ్యాన్స్, యాక్షన్ స్టైల్ ఇవి చూసిన ప్రతి ఒక్కరు, దర్శకులు, ప్రేక్షకులు అందరూ ఆయనలోని స్టార్ మెటీరియల్ అని అప్పుడే గుర్తించారు. ఆ తర్వాత ఆయన ఎలా మెగాస్టార్ అయ్యారో అందరికీ తెలిసిందే. దర్శకత్వం అండ్ టీమ్. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన వారు లెజెండరీ డైరెక్టర్ బాపు గారు. బాపు గారి సినిమాలంటే సున్నితమైన భావోద్వేగాలు, ఆర్టిస్టిక్ విజువల్, సాంఘిక సందేశం, ఈ 3 అంశాలు తప్పనిసరిగా ఉంటాయి. మన ఊరి పాండవులు కథ కూడా అదే స్టైల్లో తెరకెక్కింది. ఈ సినిమా ప్రత్యేకం ఏమిటంటే, మహాభారతం ప్రభావం ఈ సినిమా కథల్లో పాండవుల కాన్సెప్ట్ ను గ్రామీణ స్థాయిలో చూపించిరు. ఇది చాలా కొత్త ఆలోచన. ఇక రెండోది సామాజిక సందేశం. ఈ సినిమా ఒక ముఖ్యమైన సందేశం ఇస్తుంది. అన్యాయం ఎదిరించకపోతే అది పెరుగుతుంది. గ్రామీణ జీవితం, అక్కడి సమస్యలు చాలా సహజంగా చూపించిరు. ఇక ఈ మూవీ సంగీతం. ఈ సినిమాలో పాటలు కూడా చాలా అర్థవంతంగా ఉంటాయి. గ్రామీణ భావం, పోరాట స్ఫూర్తి, భావోద్వేగం ఇవన్నీ పాటల్లో కనిపిస్తాయి. ఈ సినిమా ఎందుకు ప్రత్యేకం అంటే, రియలిస్టిక్ స్టోరీ. ఈ సినిమా కథ నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. ప్రతి పాత్రకు ఒక అర్థం ఉంటుంది. ఒక హీరో కాదు, అందరు హీరోలే. ఈ సినిమా తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. గ్రామీణ తిరుగుబాటు, సామాజిక న్యాయం విషయాలపై ఈ సినిమాని తీసుకున్నారు. ఇంకా కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఏంటంటే, ఈ సినిమా కన్నడ సినిమాలోకి కూడా రీమేక్ అయింది. అప్పటికి కొత్త నటులను ఇది మంచి అవకాశంగా మారింది. ఈ సినిమా ద్వారా చాలా మంది నటులు గుర్తింపు పొందారు. ఈ సినిమా విడుదలైన తర్వాతనే గ్రామీణ కథలకు మంచి డిమాండ్ వచ్చింది. ప్రేక్షకుల స్పందన. ఆ సమయంలో ప్రేక్షకులు ఈ సినిమాను చాలా ఇష్టపడ్డారు. వాళ్ళ జీవితానికి దగ్గరగా ఉంది, వాళ్ళ సమస్యలను చూపించిన సినిమా ఇది. ఈ సినిమా మనకు కొన్ని భయాలను వదిలేయాలని, అన్యాయాన్ని ఎదిరించాలని చెబుతుంది. మన ఊరి పాండవులు సినిమాలో 2 హీరోలుగా నటించారు. మన ఊరి పాండవులు తెలుగు సినిమా చరిత్రలో ఒక క్లాసిక్. ఇది కేవలం సినిమా కాదు, ఒక గ్రామీణ సమాజంలో జరిగే అన్యాయాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు కథ. ఒక గ్రామం రైతుల్ని దోచుకోవడమే, మహిళలపై దౌర్జన్యం, బలవంత పనులు ఇవన్నీ సాధారణంగా అవుతాయి. గ్రామస్తులు ఒక్కొక్కరిగా బలహీనంగా ఉంటారు కాబట్టి ఎదురించలేరు. ఈ పరిస్థితిని చూసి కొంతమంది యువకులు కలుస్తారు. వాళ్ళు ఇలా నిర్ణయం తీసుకుంటారు, ఇలా భయంతో జీవించడం కాదు, మనం ఎదిరించాలని. అలా 5గురు యువకులు ఒక్కటై గ్రామాన్ని కాపాడే పాండవులు అవుతారు. అందులో ప్రధాన నటినటులు కృష్ణంరాజు గారు ఈ సినిమాలో ప్రధాన నాయకత్వ పాత్రలో కనిపిస్తారు. ఆయన ధైర్యం, గంభీరత ఉన్న పాత్ర. గ్రామ ప్రజల కోసం ముందుండి పోరాడే వ్యక్తి. ఆయన పాత్రను లీడర్ ఆఫ్ పాండవ్స్ అని చెప్పుకోవచ్చు. ఇక రెండవ హీరో చిరంజీవి గారు. చిన్న పాత్ర అయినా చాలా ఎనర్జీగా కనిపిస్తుంది. యాక్షన్, బాడీ లాంగ్వేజ్ అప్పుడే హైలైట్ అయింది. ఆ తర్వాత ఆయన మెగాస్టార్ అవుతారని ఈ సినిమా చూసిన వాళ్ళకి అర్థమైంది. మూడవ హీరో మురళీ మోహన్. సాఫ్ట్ గాని స్ట్రాంగ్ పాత్ర, భావోద్వేగంతో కూడిన నటన, టీమ్ లో బ్యాలెన్స్ చేసే వ్యక్తి. 5వ హీరో ప్రసాద్ బాబు. స్ట్రాంగ్ అండ్ సపోర్టివ్ పాత్ర, ఫ్రెండ్షిప్, నిబద్ధత చూపించే ఈ సినిమాలోని క్యారెక్టర్. గ్రామ ప్రజల పాత్రలు చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. విలన్ పాత్ర చాలా బలంగా ఉంటుంది. మహిళా పాత్రల్లో కూడా కథలో ముఖ్యమైన భాగం. మొత్తం టీం అంతా కలిసి ఈ సినిమాను నిలబెట్టింది. బాపు గారి దర్శకత్వం గురించి మాట్లాడాలంటే, బాపు గారి సినిమాలంటేనే ఒక ప్రత్యేకమైన స్టైల్. సింపుల్ గా కానీ లోతైన కథలు ఉంటాయి. విజువల్స్ చాలా ఆర్టిస్టిక్ గా ఉంటాయి. ఈ సినిమాలో కూడా గ్రామీణ
జీవితం చాలా సహజంగా చూపించారు. ఈ సినిమాలోని ప్రత్యేకతలు మహాభారతం ఇన్స్పిరేషన్. పాండవుల కాన్సెప్ట్ ని గ్రామంలోకి తీసుకువచ్చారు. ఐక్యతతో ఆయన అన్యాయాన్ని ఎలా ఎదిరించడం అనేది ఈ సినిమాలో చూపించారు. ఒక హీరో కాదు, అందరూ హీరోలే. ఇది అప్పట్లో చాలా కొత్తగా తీసిన సినిమా. నెట్స్ కాదు, నిజమైన గ్రామంలా ఉంటుంది. నటన కూడా సహజంగా రియలిస్టిక్ గా ఉంటుంది. ఇక క్లైమాక్స్ లో చివర్లో పాండవులు గ్రామ ప్రజలను కూడగడతారు. అందరూ కలిసి విలన్లను ఎదురిస్తారు. పాండవులు గ్రామ ప్రజలను కూడగడతారు. అందరూ కలిసి విలన్లకు ఎదురు నిలుస్తారు. భయం పోతే శక్తి వస్తుందనే మెసేజ్ క్లియర్ గా కనిపిస్తుంది. ఈ సినిమాలో సంగీతం ఒక భావోద్వేగం. పాటలు కథతో కలిసే నడుస్తాయి. పోరాట స్ఫూర్తి కూడా కనిపిస్తుంది. ఈ సినిమాకు గ్రామీణ టచ్ ఉంటుంది. ఈ సినిమా మనకు చెప్పేది ఏంటంటే, ఒక్కడిగా బలహీనుడు కానీ కలిసి ఉంటే శక్తి. అన్యాయం చూసే మౌనం ఉండకూడదు. ధైర్యం ఉంటే మార్పు సాధ్యం. మన ఊరు పాండవులు సినిమా ఒక మంచి కథ, బలమైన నటీనటులు, గొప్ప సందేశం. ముఖ్యంగా ఈ సినిమాలో కనిపించే నటులు ఆ తర్వాత పెద్ద స్థాయికి వెళ్ళడం ఈ సినిమాకే మరో ప్రత్యేకత. ఈ సినిమాపై మీ ఒపీనియన్ ఏంటో మా కామెంట్ బాక్స్ లో చెప్పండి. మరిన్ని మూవీ అప్డేట్స్ మరియు మూవీ రివ్యూల కోసం మా 70mm పోస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.